హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. తెలంగాణలో డిఎస్సి కోసం నిరుద్యోగులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా ఎంతో నిరాశలో కూడా ఉన్నారు తెలంగాణ నిరుద్యోగులు. ఎందువల్ల అంటే గనక మనకు డిఎస్సి ఎప్పుడైతే ఫిబ్రవరిలో జాబ్ క్యాలెండర్ ప్రకారం వేస్తాము అన్నట్టుగా మనకైతే చెప్పడం జరిగిందో కాంగ్రెస్ ప్రభుత్వం, మరి దాని తర్వాత ఆ యొక్క నోటిఫికేషన్ రావడానికి అనేకమైనటువంటి అడ్డంకులు ఎదురైనాయి. ఎస్సీ వర్గీకరణ కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కావచ్చు, అదేవిధంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ప్రక్రియ కావచ్చు, ఇవన్నీ కూడా అడ్డంకులుగా ఎదురైనాయి. అయినా కానీ ఇప్పటికీ కూడా ప్రభుత్వము దీనిపైన వెంటనే స్పందించి మరి నిరుద్యోగులు మరి ఎప్పటి నుంచో దీనికోసం ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి వెంటనే నోటిఫికేషన్, అది కూడా 10,000 పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే కనుక 6,000 ఖాళీలు ఆల్రెడీ ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడో చెప్పడం జరిగింది. మరి ఈ మధ్యకాలంలో కొన్ని ట్రాన్స్ఫర్స్ కానీ రిటైర్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా జరిగినాయి కాబట్టి ఆ పోస్టులను కూడా ఇందులో కలిపి ఇవ్వాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ అయితే చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మోడల్ స్కూల్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ కూడా ఇవ్వాలని మొన్ననే రాష్ట్ర ప్రభుత్వానికి అటు విద్యాశాఖకు వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది అభ్యర్థులందరూ కూడా. అందులో దాదాపుగా ఒక 1,200 పోస్టులు ఉంటాయి. మరి టీజీటీ పోస్టులే అధికంగా ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది అక్కడ. మరి వెంటనే ఇవ్వాలి అన్నట్టుగా అభ్యర్థులు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి కాలయాపన చెయ్యకుండా ఇటు ప్రభుత్వమైనా విద్యాశాఖ అయినా కానీ ఖచ్చితంగా వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి నిరుద్యోగుల నుంచి ప్రధానమైనటువంటి డిమాండ్గా వినిపిస్తున్నది. వివరాల్లోకి వెళ్లే ముందు చిన్న అనౌన్స్మెంటు. మరి మన యొక్క మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఉగాది మరియు రంజాన్ సందర్భంగా మరి స్పెషల్ ఆఫర్స్ అయితే మరి పెట్టడం జరిగింది. డిఎస్సి ఎస్ఏ సోషల్ వాళ్ళకి కేవలం 199 రూపీస్కే టెస్ట్ సిరీస్ అనేది ఇస్తున్నాము. అదేవిధంగా బయోసైన్స్ కూడా కేవలం 200 రూపీస్కే ఇవ్వడం జరుగుతుంది. మరి వెంటనే తీసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి మిత్రమా. డిఎస్సికై ఎదురుచూపులు. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్ ప్రకారం మనకు ఫిబ్రవరిలో డిఎస్సి నిర్వహిస్తామని, అలాగే ఏప్రిల్లో టెట్ నిర్వహిస్తామని చెప్పేసి పేర్కొన్నారు. మరి చాలామంది టెట్ ఉంటుందా లేదా అనేటటువంటి సందిగ్ధంలో కూడా ఉన్నారు. మరి జాబ్ క్యాలెండర్ ప్రకారం అయితే ఏప్రిల్లో మరొక టెట్ నోటిఫికేషన్ రావాలి. మరి ఒకవేళ మరొక టెట్ నోటిఫికేషన్ గనక నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మరి ఒకవేళ నిర్ణయం తీసుకుంటే కనుక ఖచ్చితంగా టెట్ ఉంటుందండి, 100% ఉంటుంది. ఒకవేళ మరో టెట్ మరి ప్రభుత్వం నిర్వహించాలనుకుంటే కనుక టెట్తో పాటే డిఎస్సి నోటిఫికేషన్ మరి వెంటనే ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి అని చెప్పేసి ప్రధానంగా కోరుతున్నారు. అదేవిధంగా మరి మోడల్ స్కూళ్ళలోని దాదాపుగా 1000కి పైగా టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ కూడా జారీ చేయాలని చెప్పేసి ప్రధానంగా అభ్యర్థుల నుంచి అయితే డిమాండ్ అయితే మరి ప్రభుత్వానికి అయితే విన్నవిస్తున్నారు. మరి డిఎస్సి కోసం నిరీక్షణ, టెట్ కోసం ఎదురుచూపులు, నోటిఫికేషన్లపై మరి కొండంత ఆశలో అభ్యర్థులు ఉన్నారు. జాబ్ క్యాలెండర్ అమలు కోసం వెయిటింగ్ చేస్తున్నారు. ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల వల్లే ఆలస్యం అవుతుందా అనేటటువంటి అంశంపైన ఈరోజు మనకు వార్తాపత్రికల్లో కూడా రావడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే కనుక ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్లు తేలాకనే మరి యొక్క నోటిఫికేషన్లు రాబోతున్నాయా అనేటటువంటి అంశం ఇక్కడ రాయడం జరిగింది. మనకు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఆల్రెడీ అసెంబ్లీలో మరి యొక్క బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది, ఆమోదం కూడా తెలపడం జరిగింది. మరి బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కూడా ఆమోదం తెలపడం జరిగింది. కానీ ఈ యొక్క బిల్ అనేది మళ్ళీ ఇక్కడ చూసుకుంటే కనుక మరోపక్క బీసీ రిజర్వేషన్ అంశం పైన మరి అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టారు, ఆమోదం సైతం కూడా లభించింది. ఇక ఇది కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వెళ్ళనున్నదనమాట. ఈ అంశం పైన స్పష్టత వస్తే గనక నోటిఫికేషన్కు మరి మార్గమం అనేది మరి సుగమం అవుతుందని చెప్పేసి భావిస్తున్నారు. 6,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నది. మరి ఈ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ కూడా మరి త్వరగా అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది, మనకు రావాల్సి ఉంది. మరి జాబ్ క్యాలెండర్ ప్రకారము ఏప్రిల్లో మరో టెట్ ఉందని మరి కాబట్టి కాలయాపన చెయ్యకుండా సర్కారు నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి అభ్యర్థులైతే మరి పట్టుపడుతున్నారు అనేటటువంటి అంశం మరి మనకు ఈరోజు వార్తాపత్రికల్లో ప్రధానంగా మనకు రావడం జరిగింది. మిత్రమా, ఇక్కడ ఒకటే మీరు గమనించాలి. మరి చాలామంది నిరుద్యోగులు మరి ఆలోచిస్తున్నటువంటి అంశం ఏంటంటే కనుక ఇటు విద్యాశాఖకైనా సరే రాష్ట్ర ప్రభుత్వానికైనా సరే మేము ఒక విజ్ఞప్తిగా ఇక్కడ మేము ముఖ్యంగా మరి చెప్తున్నటువంటి అంశం ఏంటి అంటే కనుక తెలంగాణలో మరి నిరుద్యోగులు ఏరి కోరి
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించారు అనేది సత్యమైనటువంటి మాట. సో మరి ఈ యొక్క కారణంగా నిరుద్యోగులకు ఖచ్చితంగా నోటిఫికేషన్లు వెంటనే జారీ చేయాల్సినటువంటి బాధ్యత ఇటు ప్రభుత్వం పైన ఖచ్చితంగా ఉంది. అయితే చాలామంది నిరుద్యోగులు ఏం చర్చించుకుంటున్నారు అంటే గనక, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ అయినా కానీ ఫ్రెష్గా ఇచ్చారా లేదా అనేటటువంటి అంశంపైన చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా ఇక్కడ గమనిస్తే గనక మనకు గత డిఎస్సిలో చూసినట్లయితే 5,000 పోస్టులకు మరి కొన్ని పోస్టులు 6,000 పోస్టులు యాడ్ చేసి డిఎస్సి నోటిఫికేషన్ వేశారు, అవన్నీ ఫిలప్ చేశారు. సో చాలా సంతోషం. అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఏవైతే మరి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు ఉన్నాయో వాటన్నింటికి కూడా మరి పరీక్షలు నిర్వహించడం, అదేవిధంగా నియామక పత్రాలు కూడా కొన్నిటికి ఇవ్వడం కొన్ని ప్రాసెస్లో ఉన్నాయి. దానికి కూడా చాలామంది సంతోషంగానే ఉన్నారు. కానీ మరి ప్రభుత్వం నేరుగా ఏ నోటిఫికేషన్ మరి ఇవ్వబోతుంది డైరెక్ట్గా అని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తున్నారు. మరి విఆర్ఓ పోస్టులకి మరి ఇప్పటికే మనకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. అందులో మరి ఒక 4,000 నుంచి 5,000 పోస్టులకు సంబంధించి నిరుద్యోగులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా అవకాశం ఇవ్వబోతున్నారు. అది కూడా సంతోషించదగ్గ విషయమే. మరి అదేవిధంగా చూస్తే కనుక మరి ఒక భారీ నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా నిరుద్యోగులు ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. అది మొట్టమొదట డిఎస్సి నోటిఫికేషన్ రావాలని చెప్పేసి మరి అందరూ అయితే కోరుకుంటున్నారు. కాబట్టి ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే, విద్యాశాఖ అయినా సరే, సో వెంటనే ఇంకా నిర్లక్ష్యం చేయకుండా నిరుద్యోగులు మరి ప్రతిరోజు కూడా ప్రిపేర్ అవుతున్న కొద్దీ వాళ్ళకు చాలా నిరాశ చెందుతూ ఉన్నారు. అదేవిధంగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎన్నో ఎదుర్కొంటున్నారు. కాబట్టి కాలయాపన చేయకుండా మరి ఈ యొక్క బిల్లులపైన ఏదో ఒకటి తేల్చి ఖచ్చితంగా మరి నోటిఫికేషన్స్ రిలీజ్ చేయాలని చెప్పేసి ప్రధానంగా కోరుతా ఉన్నారు.